నగర్లో మా ప్రతినిధి బసవరాజు ఉన్నారు. ఆయన అడిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బసవరాజు, చెప్పండి, అక్కడ శివరాత్రి పర్వదినాన్ని ఏ విధంగా భక్తులు జరుపుకుంటున్నారు? స్వామి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ ఉదయం నుంచే శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. నల్లమలలోని ఉమామహేశ్వరం కావచ్చు, బారోపురం కావచ్చు, అలంపూర్లోని శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం, అదేవిధంగా షాద్నార్ రామేశ్వరం దగ్గర ఉండే రామలింగేశ్వర స్వామి, ముఖ్యంగా సోమశిల వద్ద లలితా సోమేశ్వర స్వామి, ఇలాంటి దేవాలయాలన్నీ ఉదయం నుంచి కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి శివనామ స్మరణతో. అదేవిధంగా శివుడు అభిషేక ప్రియుడు, ఉదయం నుంచి కూడా భక్తులు అభిషేకం చేసి తరించుతున్నారు. అయితే ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలోని దేవుడి గుట్ట వద్ద ఉండే సాంబశివాలయంలో ఉన్నాం. ఆ సాంబశివాలయంలో కూడా గత 20 సంవత్సరాలుగా ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ సాంబశివాలయం స్వామివారికి అభిషేకాలు జరిగాయి. ఇప్పుడే కళ్యాణోత్సవం కూడా ముగిసింది. అనంతరం ఇప్పుడు స్వామివారిని అంటే భక్తులు ఉదయం నుంచి కూడా ఉపవాస దీక్షతో ఉండే భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ మొక్కుబడి తీర్చుకొని ఉపవాస దీక్ష విరమిస్తున్నారు. ఈ సాయంకాలం కళ్యాణోత్సవం కూడా జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏదైతే శివోద్భవ కాలం ఉందో, శివోద్భవ కాలం తర్వాత మళ్ళీ స్వామివారికి అభిషేకాలతో మళ్ళీ స్వామివారిని తరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ ఉదయం నుంచి కూడా వేలాదిగా ఇక్కడ భక్తులు తరలి వచ్చారు. ఇక్కడ ఆలయ విశిష్టతను గురించి వివరించేందుకు ఆలయ ధర్మకర్త ఉన్నారు. స్వామి, చెప్పండి, ఎట్లాంటి కార్యక్రమాలు జరిగాయి? ప్రతి ఏడు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఎట్లాంటి ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నారు? ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులందరూ అభిషేకాలకు క్యూలో నిలబడి అభిషేకాలు చేయడం జరుగుతుంది. ఈరోజు జరిగిన అభిషేకాల్లో గతంలో జరిగిన కంటే ఎక్కువ మంది ఈసారి రావడం కూడా జరుగుతుంది. 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు అక్కడ వాళ్ళకు ఒక పొద్దు తీర్చే వాళ్ళకు మంచినీళ్ళు కానీ, పండ్ల పంపిణీ కానీ అన్ని సౌకర్యాలు చేపట్టడం జరిగింది. మధ్యాహ్నం ఎండ ఉంటే కూడా వాళ్ళు అదే క్యూలో నిలబడి ఈ సాంబశివుని దర్శనం కొరకు, ఈ శంభోశంకరుని దర్శనం కొరకు మాకు నినాదాలతోని ఇక్కడ వాళ్ళ భక్తుల నమ్మకం ఏంటంటే, మేము ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకుంటే మేము అనుకున్నాయని అవుతున్నాయనే భక్తుల కోరికతోని, నమ్మకంతో ఇక్కడ దినదినాభివృద్ధిగా, అంటే పోయిన సంవత్సరం కంటే మేము ఈసారి ఇంకా తక్కువ అనుకుంటే చాలా ఎక్కువ వచ్చిండ్రు. బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి అభిషేకాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కళ్యాణోత్సవం జరిగింది 5 గంటలకు కళ్యాణోత్సవంలో కూడా చాలా బ్రహ్మాండంగా మహిళలు పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళు కళ్యాణోత్సవం అయిన తర్వాత స్వామివారి ఊరేగింపులాగా ఇక్కడ జరగడం జరిగింది. ఆ ఊరేగింపు అయిన తర్వాత కూడా మహిళలు పెళ్ళి అయిన తర్వాత, కళ్యాణం అయిన తర్వాత కూడా ఆ ఒడిబియ్యం కార్యక్రమము, ఇంకా ఆశీర్వచనము, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇంకా ఇప్పుడు రాత్రికి కూడా ఇక్కడ భజన కార్యక్రమం ఉంటుంది, అదేవిధంగా జాగరణ కార్యక్రమం ఉంటుంది. యథావిధిగా ఇంకా అన్ని కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఖచ్చితంగా ఇక్కడ జాగరణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. రాత్రంతా ఇక్కడ ఉపవాస దీక్షతో ఉండే భక్తులందరూ వచ్చి జాగరణ చేస్తారు. అదేవిధంగా అర్ధరాత్రి ఏదైతే లింగోద్భవ సమయం తర్వాత కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ యొక్క అభిషేకాలు చేస్తారని అంటున్నారు. స్వామి, చెప్పండి, ఇప్పుడు శివరాత్రి ఉత్సవాలు ఉంటాయి కదా, శివరాత్రి ఉత్సవాలలో ప్రత్యేకించి ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు? ఉదయం నుంచి మీరు ఉపవాస దీక్ష చేస్తున్నారా? చేస్తున్నా. చెప్పండి. ఉపవాసం ఉంటున్నా. మంచి మేనేజ్మెంట్ బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ 2010 నుంచి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ ఒక్క సంవత్సరం కాదు, చాలా డెవలప్ అవుతుంది అనమాట. సాంబశివం రాను ఇంకా డెవలప్ చేస్తాడు చాలా మంది. అయితే ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ భక్తుల కోరికలను తీర్చుకుంటున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ ఉదయం నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఇక్కడ అంటే సాంబశివాలయం ప్రత్యేకించి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఒక అత్యున్నతమైన గుట్ట పైన ఉంటుంది, దేవుని గుట్ట అంటారు. ఈ దేవుని గుట్ట పైన ఉండే శివాలయంలో దినదినాభివృద్ధిగా స్వామివారిని కొలిచేందుకు భక్తులు అదేవిధంగా వస్తున్నారు. అదేవిధంగా శివరాత్రి మహోత్సవాలు ఇక్కడ పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ క్యూ లైన్ మనం చూడొచ్చు. క్యూ లైన్ లో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి తమ యొక్క మొక్కులను తీర్చుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మనం పరిశీలించినట్లయితే ఇవాళ రాత్రికి కూడా పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా ఇక్కడ తీసుకున్న అడ్డాకుల కందూరు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కూడా ప్రత్యేక పూజలు, అదేవిధంగా లింగోద్భవ సమయం తర్వాత అభిషేకాలు జరుగుతాయి. ముఖ్యంగా ఆలంపూర్ క్షేత్రంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి తమ యొక్క
మొక్కులను చెల్లించుకున్నారు. ఈ అర్ధరాత్రి అక్కడ శివస్వాములు ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేపడతారు. ప్రత్యేక కార్యక్రమాల్లో ముఖ్యంగా ఇవాళ ఏదైతే గాలి గోపురాలను వదిలే ప్రక్రియ అక్కడ కొనసాగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ అలంపూర్ తర్వాత ఉమామహేశ్వర క్షేత్రంలో కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. నల్లమల క్షేత్రాల్లోని బౌరాపూర్, అదేవిధంగా బౌరాపూర్లో ప్రత్యేకించి చెంచులు అక్కడ ఆరాధ్య దైవమైన లింగమయ్యను దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేసి ఉదయం నుంచి కూడా ఉపవాస దీక్షలకు చేసి పెద్ద ఎత్తున బౌరాపూర్కు కూడా తరలి వచ్చిన పరిస్థితి. అదేవిధంగా సోమేశ్వర ఆలయం ఏదైతే సోమశిల కృష్ణానది సంగమం వద్ద ఉండే సోమేశ్వర ఆలయంలో కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్న పరిస్థితి మనకు కనిపించింది. అయితే అన్నిటికంటే ప్రత్యేకించి మనం రామేశ్వరం అంటే షాద్నగర్ దగ్గర ఉండే రామేశ్వరం, బుగ్గ రామేశ్వరం అంటారు. బుగ్గ రామేశ్వరంలో కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి భక్తులు వచ్చారు. అయితే బుగ్గ రామేశ్వరంలోని స్వామివారి ప్రత్యేకత ఏంటంటే అక్కడ దినదినాభివృద్ధి అంటే లింగమయ్య అక్కడ ఉండే స్వామివారు ప్రతి సంవత్సరం అనునిత్యం పెరుగుతూ వస్తున్నాడు అనేది అక్కడ ఒక నానుడి ఉంది. ఆ నానుడి ప్రకారమే పెద్ద ఎత్తున భక్తులు అక్కడ వచ్చి ఉదయం నుంచి తమ యొక్క కోరికలను తీర్చుకుంటున్నారు. ప్రత్యేకించి ప్రతి శివరాత్రి రోజు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు శివాలయాల్లో కానీ అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని శివాలయాలు కూడా మొత్తం శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి.